డైబోరేన్. డైబోరేన్ యాక్చువల్లీ వన్ కైండ్ ఆఫ్ బోరేన్. బోరేన్ అంటే ఏంటంటామంటే బోరాను హైడ్రోజన్ ఉంటే బోరేన్ అంటాం. సో బోరాన్ చాలా టైప్స్ ఉన్నాయి, డ్రైబోరేన్, ట్రైబోరేన్, టెట్రాబోరోన్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక టైప్ ఆఫ్ బోరేన్ ఈస్ డైబోరేన్. డైబోరేన్ అంటే ఏమి? డైబోరేన్ ఫార్ములా ఇస్ B2H6 నే డైబోరేన్ అంటాం. ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్. ఎలక్ట్రిక్ ప్రిపరేషన్ వచ్చేసి డైబోరేన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఓకే, హైడ్రైడ్ తగిన బోరాన్ ట్రైఫ్లోరైడ్ రియాక్ట్ చేపిస్తే మనకి డైబోరేన్ వస్తుంది. ఓకే, లిథియం ఫ్లోరైడ్ ప్లస్ AlF3. ఓకే, అది కూడా ఎప్పుడు డైఇథైల్ ఈథర్ ప్రెజెన్స్లో. ఇక్కడ 4, దెన్ ఇక్కడ 3 తీసుకుంటే మనకి 2. ఓకే, సో ఇక్కడ 3 వస్తుంది అండ్ దెన్ ఇక్కడ 3. సో ఇలా బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ఇన్ లేబొరేటరీలో ప్రిపేర్ చేయాలంటే ఆక్సిడేషన్ ఆఫ్ సోడియం బోరోహైడ్రేట్ చేపిస్తే మేము సోడియం బోరోహైడ్రైడ్. ఓకే, ఇది సోడియం బోరోహైడ్రైడ్ విత్ అయోడైడ్ చేపిస్తే మేము డైబోరేన్ వస్తుంది. B2H6 ప్లస్ 2NaI ప్లస్ H2 కాబట్టి ఇక్కడ 2. ఓకే, ఇంకా ఇది ప్రిపరేషన్. ఒకవేళ మేము లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ విత్ ఇక్కడ ఎలా హైడ్రేట్తో చెప్పినామో ఇక్కడ కూడా అలాగే సోడియం హైడ్రేట్, సోడియం అంటే Na హైడ్రేట్తో చెప్పిస్తే మీకు డైబోరేన్ వస్తుంది. B2H6 ప్లస్ 6NaF 6 కాబట్టి ఇక్కడ 6 అండ్ దెన్ ఇక్కడ 2. ఇలా ఇంకొక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటంటే హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ BCl3ని ఓకే హైడ్రోజన్తో చెప్పిస్తే మనకి డైబోరేన్ వస్తుంది. B2H6 ప్లస్ 6HCl. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైథైల్ ఈథర్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఓకే, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ డైబోరేన్ వస్తుంది. ఇక్కడ సోడియం బోరోహైడ్రైడ్ విత్ అయోడైడ్. ఓకే, ఇది ఇక్కడ లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేయాలంటే ఇది లార్జ్ స్కేల్లో ప్రిపేర్ అవుతుంది. ఓకే, అది కూడా ఎట్లా 450 కెల్విన్ టెంపరేచర్. ఇక్కడ అంటే ఇది హీట్ చేయాలి. ఓకే, సో ఇలా ప్రిపరేషన్స్ ఇవిలో ఉన్నాయి. డైబోరేన్ స్ట్రక్చర్ కన్నా ముందు C2H6 స్ట్రక్చర్ చూసుకుంటే ఇది కూడా సేమ్ B2H6 లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి C2H6 C2 ఉన్నాయి, H ఎన్ని ఉన్నాయి 6. సో 1 2 3 4 5 6. ఓకే, H ఇలా వేసుకుంటాం. ఓకే, ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2 2s2 2p6, ఎందుకంటే కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి. ఓకే, నార్మల్ గ్రౌండ్ స్టేట్లో ఇలా ఉంటాయి ఎలక్ట్రానిక్ ఫిల్లింగ్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ కాకుండా ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటే మేము ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంది ఎగ్జైటెడ్ స్టేట్లో. అవునా, అప్పుడే మాకు చూస్తే 1 2 3 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 షెల్స్లో హైడ్రోజన్ అనేది వచ్చేస్తుంది 1 2 3 4. అవునా, బట్ ఒకటి హైడ్రోజన్ కాకుండా కార్బన్ది వస్తుంది. సో 3 హైడ్రోజన్స్వి, ఒకటి కార్బన్ది ఇక్కడ ఇలా. సో కార్బన్కి 4 బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇలా 4 బాండింగ్ అయిపోతుంది. ఒకటి కార్బన్తోని, ఇంకా రిమైనింగ్ వచ్చేసి హైడ్రోజన్కి ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో ఇక్కడ మేము ఇలా దీనికి ఆక్టేట్ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఆక్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కార్బన్కి 4 బాండింగ్ ఉంటుంది కాబట్టి అది కూడా సరిపోయింది. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ B2H6 తీసుకుంటే మేము ఇక్కడ చూడండి. సో నార్మల్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అండ్ దెన్ 2p1. అదే ఎగ్జైటెడ్ స్టేట్లో తీసుకుంటే ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్ళిపోతుంది. సో 2s1 2p2 వస్తుంది ఇలా. ఓకే, ఒకటి అనేది ఎంటీగానే ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది కాబట్టి అందుకే బోరాన్లో జస్ట్ ఇట్ కెన్ బాండ్ విత్ ఓన్లీ 3తోనే బాండింగ్ చేసుకుంటుంది. ఇది కార్బన్ లాగా 4 బాండింగ్ చేయలేదు ఇది. ఓకే, క్యాటినేషన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కార్బన్కి. బట్ బోరాన్ అనేది జస్ట్ ఇట్ కెన్ బాండ్ విత్ ఓన్లీ 3 బాండింగే జరుగుతుంది బోరాన్లో. సో అందుకే దీనికి ఇలా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే దట్ మీన్స్ ఈ ఎంటీ షెల్ కూడా పార్టిసిపేట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వ్యాలెన్స్ షెల్తో పాటు ఓకే
ఇలా వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్తో పాటు ఇది ఎంటీ షెల్ కూడా పార్టిసిపేట్ అవుతుంది అని. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం, బోరాన్ అండ్ దెన్ ఇది బోరాన్. హైడ్రోజన్ది ఇలా ఈ సైడ్ ఒకటి అండ్ దెన్ ఈ బాండింగ్ ఒకటి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, అవునా? అండ్ దెన్ రిమైనింగ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, 2 బోరాన్స్కి అయిపోయింది. బట్ ఇక్కడ రిమైనింగ్ ఒక ఎంటీ షెల్ ఉంది, వ్యాలెన్స్ షెల్ ఉంది. సో ఎలా అవుతుందంటే ఇలా వ్యాలెన్స్ షెల్ ఒకటి అండ్ దెన్ ఇలా వ్యాలెన్స్ షెల్ ఒకటి, ఎంటీ షెల్ ఒకటి, అండ్ దెన్ వ్యాలెన్స్ షెల్ ఒకటి, ఎంటీ షెల్ ఒకటి. సో ఇలా ఇది అయ్యి ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది మనకి. సో ఇప్పుడు బాండింగ్ కూడా సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 3 లాగే ఉంది, 1 2 3 లాగే కూడా ఉంది బోరాన్ది అని. బోరాన్లో వచ్చేసి 2 కోప్లానర్ BH2 ఉన్నాయి, BH2 2 కోప్లానర్ ఉన్నాయి. అండ్ దెన్ 4 హైడ్రోజన్ ఆటమ్ లొకేటెడ్ అట్ ద ఎండ్. ఇక్కడ 1 2 3 4 హైడ్రోజన్ ఆటమ్స్ అనేది సైడ్కి ఉన్నాయి. ఏమంటాయంటే మేము టర్మినల్ హైడ్రోజన్ ఆటమ్స్ అని అంటుంటాం. ఇవి 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 టర్మినల్ హైడ్రోజన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే. అండ్ దెన్ మిడిల్ పొజిషన్లో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ని ఇది బ్రిడ్జ్ హైడ్రోజన్ అని అంటాం. దీన్ని హెచ్బి బ్రిడ్జ్ హైడ్రోజన్ ఆటమ్, బ్రిడ్జ్ హైడ్రోజన్ ఆటమ్ ఇది. ఓకే. అండ్ దెన్ ద 2 బ్రిడ్జ్ హైడ్రోజన్ ఆటమ్స్ లై పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇవి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఉంటే, ఓకే, ఇవి అనేది ఇలా ఉంటాయి, ఇలా పై కిందికి ఇలా. ఇవి ఒక ప్లేన్లో ఉంటే ఇది ఈ ప్లేన్లో ఉంటుంది ఇలా. సో పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇది. ఓకే, ఇలా. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ హైడ్రోజన్ లై అబౌవ్ ద ప్లేన్, దెన్ అనదర్ వన్ ఈస్ బిలో ద ప్లేన్. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ప్లేన్ అనుకోండి. ఓకే. ఈ ప్లేన్లో ఇలా ఒకటి వచ్చేసి పైకి ఉంటుంది, ఇంకా రిమైనింగ్ వచ్చేసి హాఫ్ కిందకు ఉంటుంది ఇలా. ఓకే. సో ఇది ప్లేన్ అనుకుంటే మేము ఒక బాండ్ వచ్చేసి పైన ఉంటుంది, ఇంకొక బాండ్ వచ్చేసి కిందకు ఉంటుంది, ఇలా హాఫ్గా డివైడ్గా ఉంటుంది. ఓకే. సో ఇది అబౌవ్ ద ప్లేన్ ఉంటుంది, ఇది బిలో ద ప్లేన్ ఉంటుంది, ఇది ప్లేన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద డైబోరేన్ బోరాన్ అండర్గోస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్. ఇది sp3 hybridization. Okay. Out of 4, 3 contains electron each and the 4th orbit is vacant. అంటే 3లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4th వన్ వచ్చేసి వ్యాకెంట్. అదే వ్యాకెంట్ ఆర్బిట్ కూడా పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి. సో దీన్ని మేము 3 సెంటర్డ్ అండ్ దెన్ 2 ఎలక్ట్రాన్స్ బాండ్ అని కూడా అంటాం. ఓకే. సింపుల్గా దాన్ని ఏం చెప్పొచ్చు, బనానా బాండ్ అంటాం. బి ఇలా ఉంటుంది బనానా బాండ్. ఓకే. హైడ్రోజన్ అండ్ దెన్ రిమైనింగ్ 2 హైడ్రోజన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. ఇన్ డీటెయిల్గా దీని యొక్క స్ట్రక్చర్ రాసుకుంటే ఇలా ఉంటుంది. సో దీని యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి 1.19 యాంగ్స్ట్రామ్. ఈ మిడిల్లో యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి 1.33 యాంగ్స్ట్రామ్. ఇది 97 ఆర్ కొన్ని బుక్స్లో 90 కూడా ఉంటుంది. అండ్ దెన్ దీని యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసి 121.5 యాంగ్స్ట్రామ్. ఓకే. ఇది ఇన్ జనరల్ కూడా చూస్తుంటారు. సో ఇది 3 ఫామ్లో కూడా మీరు దీని యొక్క స్ట్రక్చర్ చూస్తుంటారు. ఇది ఏంటంటే అంటే వ్యాకెంట్ కూడా పార్టిసిపేట్ ఉంటుంది అని చూపించి, అండ్ దెన్ ఇంకొకటి sp3 బోరాన్ది అని, ఇక్కడ sp3 అండ్ దెన్ ఒకటి వ్యాకెంట్ అని. ఓకే. ఇది బనానా బాండ్ షో చేయడానికి, ఇదే బనానా బాండ్. డైబోరేన్ ప్రాపర్టీస్ చూసుకుంటే, డైబోరేన్ ఈజ్ ఎ కలర్లెస్ గ్యాస్. ఇది కలర్లెస్ గ్యాస్. ఓకే. ఇట్ స్మెల్ స్వీట్ స్మెల్ ఉంటుంది దీనిది. నెక్స్ట్ మెయిన్ అంటే ఇదే క్యాచెస్ ఫైర్ స్పాంటేనియస్లీ ఇన్ ఎయిర్. ఎగ్జాంపుల్ B2H6 ఈక్వేషన్ ప్రకారంగా చూసుకుంటే B2H6 ప్లస్ ఎయిర్ అంటే ఏంటి, ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో రియాక్ట్ చేపిస్తే మాకి B2O3 ప్లస్ 3H2O. అండ్ దెన్ ఇంకా ఏమిటంటే ఎగ్జోథర్మిక్ 91976 వాల్యూ వస్తుంది. ఇది హైలీ ఎగ్జోథర్మిక్ వాల్యూ ఇది. ఓకే. సో ఇది ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి, చాలా తక్కువ అమౌంట్లో ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, అంటే చాలా ఎక్కువగా బ్రస్ట్ అయిపోతుంది. అందుకే మేము ఇది యూజ్డ్ యాజ్ అ రాకెట్ ఫ్యూయల్. అంటే వన్స్ అపాన్ ఏ టైం అంటే స్టార్టింగ్లో డైబోరేన్
రాకెట్ ఫ్యూయల్గా యూజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇది చాలా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ఫైర్ ఇచ్చేది, అందుకే. సో ఇక్కడ చూడండి, చాలా తక్కువలోనే హై అమౌంట్ ఆఫ్ ఫైర్ అనేది ఇచ్చేది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ అవుతుంది, అందుకే ఇది రాకెట్ ఫ్యూయల్గా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ వెరీ టాక్సిక్ కూడా ఇది, అందుకే ఇప్పుడు నార్మల్గా లిక్విడ్ హైడ్రోజన్ రాకెట్ ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది టాక్సిక్ కాబట్టి, టాక్సిక్ ఉందని ఇది రెడ్యూస్ చేసేసి ఇప్పుడు లిక్విడ్ హైడ్రోజన్ యాజ్ అ రాకెట్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం. ఇంకొక ప్రాపర్టీ డైబోరేన్ వచ్చేసి హైడ్రాలసిస్ బై వాటర్ టు గివ్ బోరిక్ యాసిడ్. డైబోరేన్ హైడ్రాలసిస్ చేపిస్తే ఏమిస్తుంది? బోరిక్ యాసిడ్. ఓకే, hydrogen release. So this is about the diborane preparation, structure and then properties.